హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావేరి అకాడమీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు మనకు వార్తాపత్రికలు వచ్చిన న్యూస్ ఏంటంటే, వీళ్ళు అదనపు కాలేజీ వాళ్ళు అయితే డబ్బులు అయితే తీసుకున్నారు. కానీ మనకి అందరికీ తెలుసు, కాలేజీ వాళ్ళు మేనేజ్మెంట్ బి కేటగిరీ సీట్ల కింద డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్క కేటగిరీ కింద డబ్బులు అయితే తీసుకున్నారు. మనీ అయితే ఒక 10 lakhs, ఒక 10 lakhs పై నుంచి 5 lakhs అట్లా తీసుకోవడం జరిగింది. మీకు సీట్లు వస్తాయని వాళ్ళు తీసుకున్నారంట. కానీ సీట్లు అయితే మన కోర్టులో అయితే పెంచాల సీట్లు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశ పెట్టిన పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ముందే డబ్బు వసూలు చేసిన వైనము, వస్తాయనుకున్నాము రాలేదు, ఏం చేయాలి, చేతులెత్తేసిన యాజమాన్యాలు కాలేజీ వద్దకు తల్లిదండ్రులు పడిగాల్పులు. డబ్బులు పోయిన సీటు కూడా రాకుండా ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఈ వార్తాపత్రిక వచ్చింది. మరి కాలేజీ వాళ్ళు కూడా మరి వాళ్ళకి మనీ ఇస్తే బాగుంటుంది. మరి సీట్లు పెరుగుతాయి, మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ అడ్మిషన్ గ్యారంటీ అని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు చెప్పడంతో కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు డబ్బులు పేమెంట్ చేసి జాయినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కుదింపు, బ్రాంచీల మార్పునకు హైకోర్టు అంగీకరించలేదు. యాజమాన్యాల పిటిషన్ కోర్టు కొట్టివేసింది. సీట్లు అయితే పెరగలేదు, కోర్టు అయితే కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో ఇప్పటికే డబ్బులు కట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన నెలకొంది. ముందస్తుగా డబ్బులు చెల్లించిన వారు 1500 మంది ఉన్నారు. 1500 మంది అంట. ఎన్ని కోట్లు వెళ్ళిపోయినాయో. వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు సీట్లు ఎలా ఇస్తారు అంటూ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాము, ఇప్పుడు మేమేం చేయగలమంటూ కాలేజీ యాజమాన్యాలు చేతులు ఎత్తేస్తున్నాయి. డబ్బు వాపస్ ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. పాపం డబ్బులు ఇస్తే మంచిది, వాళ్ళకి కనీసం వాళ్ళ డబ్బులన్నా వాళ్ళకన్నా ఇస్తే మరి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అదే ఇంకా సీట్లు అయితే రానట్టే. రాష్ట్రంలో 28 ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్రాంచ్ మార్పిడి, సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో దాదాపు 10,000 సీట్లు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో సిఎస్సి, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని అడిగాయి. అయితే సివిల్, మెకానికల్, త్రిబుల్ బ్రాంచుల్లో సీట్లు కుదింపునకు ఐఏఐసిటి విద్యామండలి అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా ఉంది. ఇలా కుదిస్తే బ్రాంచులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అడ్డు చెప్పింది. ఇదే క్రమంలో కొత్తగా సిఎస్సి, డేటా సైన్స్, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరాయి. కంప్యూటర్ సైన్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిలో సీట్ల తగ్గింపు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆయా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచుల్లో సీట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. దాదాపు 5,000 సీట్ల అనుమతికి లభించలేదు. కోర్టు అనుమతిస్తే 3వ విడత కౌన్సిలింగ్లో వీటిని చేర్చాలని అనుకుంటున్నాను. ఈ ముందే ఖరారు. కోర్టు అనుమతిస్తే కోర్టు అనుమతిస్తే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అనుమత బ్రాంచులు 5,000 సీట్లు పెరిగేవి. 30% యాజమాన్య కోటా కింద దాదాపు 1,500 సీట్లు అందుబాటులో ఉండేవి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ముందే సీట్లు అమ్ముకున్నాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాయి. ఒక్కో సీటుకు 8 నుంచి 18 లక్షలు తీసుకున్నారు. 8 to 18 lakhs వరకు తీసుకున్నారు. పాపం డబ్బులు అనుకున్నట్టు తెలిసింది. కోర్టుకు వెళ్ళిన వారిలో పెద్ద కాలేజీలు ఉండటంతో మేనేజ్మెంట్ సీట్లకు గిరాకీ బాగా పలికింది. ఇలా సీట్లు కొనుగోలు చేసిన వారిలో రాష్ట్ర ఏపీ సెట్లు అతి తక్కువ స్కోర్ వచ్చిన వారు, అసలు సెట్ పాస్ అవని వారు ఉన్నారు. ఇప్పుడు వీరి ఆఖరి దశ కౌన్సిలింగ్ సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. చెల్లించిన సొమ్మును ఎలాంటి రసీదు అయితే వీళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వలేదమ్మా. కొన్ని కాలేజీలు అయితే డబ్బులు అయితే తీసుకున్నాయి కానీ రిసిప్ట్ మాత్రం ఇవ్వలేదు. ఇంత అమౌంట్ తీసుకున్నాం, 5 lakhs తీసుకున్నాం, 10 lakhs తీసుకునే రిసిప్ట్ కూడా ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు ఈ సొమ్మును రాబట్టని గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. దీంతో కాలేజీల వద్దకు పడిగాపు కాయాల్సి వస్తుంది. అంత డబ్బు తీసుకెళ్ళి మూటలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. మరి వాళ్ళకి అఫీషియల్గా అయితే ఇవ్వలేదు, వీళ్ళకి బ్లాక్ మనీ ఇచ్చినట్టు ఉంది. మరి ఉండట్టున్నారు. అప్పీలకు వెళ్ళేలాగా కౌన్సిలింగ్ ఖతం అయిపోయిందమ్మా. లాస్ట్ నైట్ 12:30కి మనకి రిజల్ట్ కూడా రావడం జరిగింది, అయిపోయింది. హైకోర్టులో సుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు అప్పీలకు వెళ్ళి ఆలోచనలు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ను త్వరగా ముగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే 2 దశల కౌన్సిలింగ్ పూర్తయింది. 3వ దశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు 13న చేపడతాం. వెంటనే స్పాట్ అడ్మిషన్లు చేపట్టే వీలుందని అధికారులు అంటున్నారు. స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి.
ప్రైవేట్ కాలేజీలు అప్పీలకు వెళ్ళి కేసు తేలేలాగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా మొదలవుతాయి. ఇది ప్రైవేట్ కాలేజీలకు ఇబ్బంది కలిగించే విషయము. ఇదమ్మా ఈ యొక్క స్టూడెంట్స్ని అయితే ప్రైవేట్ కాలేజీలు చాలా మోసం చేసినట్టు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు, అట్లానే సీటు పోయింది, డబ్బులు పోయింది. ఇంత అన్యాయం అయితే అక్కడ మరి ప్రైవేట్ కాలేజీలు ఇప్పటికైనా మరి ఈ యొక్క వార్తా కథనం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది. మరి వాళ్ళు 8 lakhs మరి హార్డ్ ఎర్నింగ్ మనీ కాబట్టి, కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు వేరే చోట ఎక్కడన్నా డీమ్డ్ యూనివర్సిటీకి మరి అక్కడ సీటు కొని మరి ఉంటారు. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి ఈ విధంగా ఉన్న న్యూస్. ఇది జస్ట్ మీకు ఇవ్వటం కోసం నేను ఈ వీడియో పెడతాం జరుగుతుంది. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.